తాజాగా నీతి ఆయోగ్ సంస్థ భారతదేశ ఈవీ ఇండస్ట్రీ $200 బిలియన్ ఒక ఆపర్చునిటీ అని చెప్పి ఒక రిపోర్ట్ తో ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఒక మార్కెట్ రిపోర్ట్. అది కాకుండా భారతదేశ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుందన్నమాట. ఎవరైతే ఈ రిక్షా మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో ఆ కంపెనీస్ ని ఖచ్చితంగా వాళ్ళు క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని చెప్పి కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చారు. ఎందుకు ఈ ఆదేశాలు ఇచ్చారు కూడా ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో ఫస్ట్ అయితే నేను నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చిన $200 బిలియన్ ఆపర్చునిటీ ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్ ఇండియా అనే ఒక రిపోర్ట్ లోని మెయిన్ ముఖ్యాంశాల గురించి అయితే మాట్లాడతానండి. వీళ్ళు తీసుకొచ్చిన ఈ పర్టికులర్ ఓవరాల్ రిపోర్ట్ లో ఏమేమి హైలైట్ చేశారంటే భారతదేశ ఈవీ ఇండస్ట్రీ ఎలా గ్రో అయింది, ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేయాలి, అలానే బ్యాటరీ సర్వీస్ కాన్సెప్ట్ తీసుకురావడం లేదా, అలానే ఇన్సెంటివ్స్ అవసరమా లేకపోతే కొన్ని మ్యాండేట్స్ అవసరం, ఇలాంటి కొన్ని పాయింట్స్ కవర్ చేస్తూ అంటే ఈవీ పరంగా కొన్ని దిశానిర్దేశం చేస్తూ ఈ డాక్యుమెంట్ అయితే ఇచ్చారనమాట. ఓవరాల్ గా గ్లోబల్ మరియు ఇండియా సినారియో సంబంధించిన పాయింట్స్ మనం చెక్ చేస్తే కనుక 2016 నుంచి 2024 సంవత్సరం వరకు ఇది గ్లోబల్ రేట్ అనమాట. ఈ 61,210 ఏదైతే ఉందో అది గ్లోబల్ రేటు. ఇది మనకి ఆరెంజ్ కలర్ లో ఉంది, మన ఇండియాకి సంబంధించిన రేట్. ఇది ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఇది మిలియన్స్ ఆఫ్ మెన్షన్ చెప్తున్నారన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈవీ సేల్స్ 2016 సంవత్సరంలో 9,18,000గా ఉంది. అది కాస్త 18.78 మిలియన్స్ కి 2024 సంవత్సరంలో చేరుకుందని చెప్పి ఆ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఈ 18,786 ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా జరిగిన సేల్స్ అనమాట. ఇది 61,210 ఏదైతే ఉందో గ్లోబల్ గా ఈవీ సంబంధించిన స్టాక్ అనమాట. ఇది ఈవీ సంబంధించిన సేల్స్ రిపోర్టు. అలానే ఇండియా సంబంధించిన ఈవీ స్టాక్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సేల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. మీరు గమనిస్తే 2016 నుంచి పోల్చుకున్నట్లయితే గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ 2021, 22, 23, 24లో బాగా ఈవీ ఇండస్ట్రీ గ్రోత్ అయినట్టుగా ఈ రిపోర్ట్ అయితే మెన్షన్ చేస్తుంది అనమాట. భారతదేశ ఈవీ అమ్మకాలు ఏదైతే ఉందో 2016లో 50,000 అమ్మకాలు ఉన్నది కాస్త 2024 సంవత్సరం వచ్చేసరికి 20 లక్షల పైగా ఈవీ అమ్మకాలు అయితే పెరిగినాయి అనేది ఒక మైల్ రాయి కింద అయితే చెప్తున్నారన్నమాట. అగైన్ ఈవీ పెనట్రేషన్ రేట్ అంటే 2016 నుంచి 24 సంవత్సరం వరకు ఈవీ పెనట్రేషన్ రేటు భారతదేశంలో పెనట్రేషన్ ఎలా ఉంది, ఏ రేషియోలో ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఏ రేట్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా పోల్చుకున్నట్లయితే ఒక 40% అనేది వెనకబడినట్టు కనిపిస్తుంది. భారతదేశ ప్రకారంగా చూసుకున్నట్లయితే 2020 నుంచి అయితే మాత్రం బాగా గ్రోత్ ఉన్నట్టుగా అయితే రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. అలానే ఇదేదైతే ఉందో ఈవీ ఎలక్ట్రిక్ సంబంధించిన 4-వీలర్ కేటగిరీ సేల్స్ అనమాట. ఇది ఇండియా భారతదేశంలో జరిగిన 4-వీలర్ కేటగిరీ పరంగా మొత్తం ఓవరాల్ గా సేల్స్ 2024 సంవత్సరం చూసుకున్నైతే సుమారుగా 1,00,000కు పైగా ఎలక్ట్రిక్ 4-వీలర్స్ అమ్ముడుపోయారు. 1,58,000 పైగా 4-వీలర్స్ అమ్ముడుపోయాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అమ్మకాలు అనమాట ఇవి. అది చాలా భారీ మొత్తంలో అయితే కనిపిస్తున్నాయి మనకి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బస్సెస్ సంబంధించిన గ్రోత్ రేట్, ఇది కూడా మన భారతదేశానికి గ్లోబల్ మార్కెట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ట్రక్ సంబంధించిన సేల్స్ అనమాట ఇవి. ఇండియాలో అయితే ఆల్మోస్ట్ చాలా 0.00% లో ఉంది ప్రజెంట్ ఎలక్ట్రిక్ ట్రక్ సంబంధించిన సేల్స్ రిపోర్టు. ఇక ఎలక్ట్రిక్ 2-వీలర్ 3-వీలర్ సంబంధించిన మార్కెట్ చూస్తే భారతదేశం వచ్చి ఆరెంజ్ కలర్ లో ఉంది. నెక్స్ట్ ఈ బ్లూ ఇండికేషన్స్ ఏదైతే ఉన్నాయి చైనా దేశం, అలానే మనకి అదర్ ఆసియా సంబంధించిన కాంటినెంట్ సంబంధించిన సేల్స్ అనమాట ఇవి. ఎక్కువగా చూస్తే చైనాలోనే 2-వీలర్ 3-వీలర్ పరంగా ఎక్కువ అమ్మకాలు ఉన్నట్టయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ రిపోర్ట్ చూపించి ఎలక్ట్రిక్ బస్సెస్ పరంగా, ఎలక్ట్రిక్ ట్రక్స్ పరంగా మొత్తం ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశం వెనకబడింది ఈ కేటగిరీస్ లో. 2-వీలర్ 3-వీలర్స్ లో బెటర్ గానే పర్ఫామ్ చేశారు. ఈవెన్ 4-వీలర్స్ కూడా బెటర్ గానే ఉందని చెప్పి ఈ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. అలానే గ్లోబల్ సేల్స్ ట్రక్ సంబంధించిన సేల్స్ చూస్తే ఇండియా చాలా తక్కువ ఉంది. ఎక్కువ ట్రక్స్ గురించి ఎందుకు మెన్షన్ చేస్తున్నారు అంటే ఇవాళ మనకి రవాణా వ్యవస్థ ఎలా జరుగుతుంది. ఇప్పుడు రైల్వేస్ కొంత అనుకుంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి రవాణా చేయతుందో కొన్ని వస్తువులు తీసుకురావాలని ట్రక్స్ ద్వారా వెళ్తుంది. సో ఆ ట్రక్ సంబంధించిన పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుంది కదా. సో వాటిని కూడా ఈవీస్ కనుక కన్వర్ట్ చేయగలిగితే మన ఇండియాలో చాలా ఆపర్చునిటీ ఉంది. చైనాలో చాలా వరకు ఈవీ ట్రక్స్ యూజ్ చేస్తున్నారు అనమాట. ఆ పర్సెంటేజ్ వైజ్ గా చూస్తే ఇండియాలో 0.28% ఉంది. సో ఆ పాయింట్ అయితే హైలైట్ చేసి చూపిస్తున్నారు ఈ రిపోర్ట్ లో. సో ఈవీ ట్రక్ మార్కెట్, ఈవీ బస్ మార్కెట్ కి మనకి బాగా పొటెన్షియల్ ఉంది, దాని మీద ఫోకస్ చేయాలని మెన్షన్ చేశారు. కన్సల్టేషన్ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఏ డిపార్ట్మెంట్స్ వాళ్ళ మీటింగ్స్ ఉండాలని చెప్పి నీతి ఆయోగ్ సజెస్ట్ చేసిన ఎలిమెంట్స్ ఇవి. నెక్స్ట్ ఈ ఎకో సిస్టమ్ లో ఎదుర్కొనే ఛాలెంజ్ చూస్తే ఫైనాన్సింగ్ వెహికల్స్, ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ ట్రక్కులకి ఫైనాన్సింగ్ అనేది కొంచెం ఛాలెంజింగ్ గా ఉందని చెప్తున్నారు అన్నమాట. సో ఇది మెయిన్ పాయింట్ అనేది హైలైట్ చేశారు. ఇన్సెంటివ్స్ మీద మీరు ఫోకస్ చేయకుండా మ్యాండేట్స్ మీద మీరు ఫోకస్ చేయండి అని మెన్షన్ చేశారు. ఈ పాయింట్ ఏంటంటే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ భారతదేశ ప్రభుత్వం కానీ అక్కడ కొన్ని రాష్ట్రాలు అక్కడ ప్రాంతాల్లో మీరు ఖచ్చితంగా ఈ వాహనాలు అమ్మాలి, లేకపోతే ఈ పర్టికులర్ ఈ వెహికల్స్ కి మీకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయంటే ఆటోమేటిక్ గా కస్టమర్స్ వెహికల్స్ కొనే అవకాశం ఉంటుంది. లేదంటే ఖచ్చితంగా ఈవీఎస్
అమ్మాలనే మ్యాండేట్స్ తీసుకొచ్చినా అదొక క్లారిటీ వస్తుంది. అది కాకుండా అటు ఈవీస్ ఇటు ఇతర వాహనాలు అమ్మి ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేది ఎల్లకాలం కరెక్ట్ కాదు అనే పాయింట్ అయితే హైలైట్ చేస్తున్నారు. వెహికల్ ఫ్లీట్ ని ఇంక్రీజ్ చేసుకోమని చెప్తున్నారు. అగైన్ మళ్ళీ బస్సెస్ ఈ ట్రక్స్ గురించి అయితే మెన్షన్ చేస్తున్నారు. వెహికల్ పర్చేస్ సబ్సిడీస్ గానీ దాని బదులుగా రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గించడం, ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క జిఎస్టీని తగ్గించడం, అలానే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ని తగ్గించమని చెప్పి కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు. డిమాండ్ సైడ్ పరంగా చూస్తే పలానా కంపెనీ వాళ్ళు ఒక ఫ్లీట్ ఆపరేషన్ అంటే ఒక 20-30 వెహికల్స్ నడుపుతుంటే ఖచ్చితంగా ఈవీసే వాడాలనే ఒక మ్యాండేట్ తీసుకురావడం, ఇతర వెహికల్స్ సంబంధించిన ఎమిషన్స్ ని మ్యాండేట్ చేయడం, ఈ ఎమిషన్ స్టాండర్డ్స్ పెట్టడం, ఐసీ వెహికల్స్ కి హై రిజిస్ట్రేషన్ ఫీజు పెంచడం, ఐసీ ఫ్యూయల్స్ కి ట్యాక్సెస్ ని పెంచాలని చెప్పి కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు. అలానే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, ఇంపోర్ట్ డ్యూటీ ఏదైతే ఉన్న ఇన్సెంటివ్స్ పరంగా, బట్ సప్లై సైడ్ మ్యాండేట్స్ పరంగా చూస్తే ఎవరైతే కంపెనీస్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారో సర్టెన్ అమౌంట్ ఖచ్చితంగా ఈవీస్ ని డయల్ చేయాలి. ఐసీ వెహికల్స్ ఇన్పుట్ ప్రైస్ కూడా పెంచాలని చెప్తున్నారు. సో నథింగ్ బట్ ఇది ఏంటంటే డైరెక్ట్ గా ఈవీస్ కి మెజారిటీగా బెనిఫిట్స్ అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానివ్వండి, ఇతర ట్యాక్సెస్ పరంగా కొన్ని రాయితీలు ఇవ్వాలి. ఐసీ వెహికల్స్ కి సంబంధించిన ప్రైజెస్ ఏదైతే ఉంటే ట్యాక్సెస్ పెంచాలి. అప్పుడు ఆటోమేటిక్ గా కస్టమర్స్ ఈవీస్ కి వెళ్తారు. అలా మ్యాండేట్ చేయాలని చెప్పి ప్రపోజల్ అయితే మెన్షన్ చేస్తున్నారు. అలానే యూసేజ్ పరంగా చూసుకున్నట్లయితే 2 వీలర్ యూసేజ్ ఎలా ఉంది, డెలివరీ యూసేజ్, 4 వీలర్ పర్సనల్ కార్స్, 3 వీలర్ 4 వీలర్ ఎలా యూసేజ్ ఉందనే పాయింట్స్ అయితే ఇక్కడ హైలైట్ చేసి చెప్పారు. అలానే చైనా దేశంలో ఏదైతే ఉందో 10 నగరాలు 1000 వెహికల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని వల్ల చాలా మార్పులు అయితే వచ్చినాయి. ఇనీషియల్ గా కొన్ని నగరాలను ఫోకస్ చేసి ఈవీస్ మీద అవగాహన చేపట్టి ఇలాగా పైలట్ ప్రోగ్రామ్స్ ద్వారా రన్ చేస్తే ఎక్కువ అడాప్షన్ ఉంటుంది, అలా చేయొచ్చు అని చెప్పి ఒక సూచన అయితే మెన్షన్ చేశారన్నమాట. అలానే ఎలక్ట్రిక్ బస్సులకి ట్రక్స్ కి ఫైనాన్స్ ఆప్షన్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ డీకప్లింగ్ ద బ్యాటరీ ఫ్రమ్ ద వెహికల్, అంటే ఒక ఈవీలో ఎక్కువ కాస్ట్ ఏదైతే ఉందో అది బ్యాటరీ అవుతుంది కాబట్టి ఆ బ్యాటరీ లేకుండా బ్యాటరీ సర్వీస్ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకురావాలి. అలా తీసుకురాగలిగితే కనుక వెహికల్ యొక్క కాస్ట్ అనేది తగ్గుతుంది. అలా చేయొచ్చు అని చెప్పి ఒక సూచన అయితే చేశారన్నమాట. అలానే పాలసీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు. అలానే ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో ఒక 50 హైవే కారిడార్స్ అయితే గుర్తించారన్నమాట. సో ఆదిలాబాద్, నాగపూర్, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, అహ్మదాబాద్, ముంద్రా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అలానే చెన్నై, బెంగళూరు, చెన్నై, ఒంగోలు, చెన్నై టు విల్లుపురం, కోయంబత్తూర్, కొచ్చి, కోయంబత్తూర్, సాలం, విశాఖపట్నం, బ్రహ్మాపూర్, విజయవాడ, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, వారణాసి, ప్రయాగ్రాజ్ మొత్తం ఒక 50 హైవే కారిడార్స్ ని గుర్తించి ఇక్కడ మేజర్ గా ఛార్జింగ్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ కూడా మెన్షన్ చేశారన్నమాట. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కస్టమర్ బిహేవియరల్ ఇన్సైట్స్ ని ఇవన్నిటిని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్పి ఓవరాల్ గా రిపోర్ట్ సారాంశం. సో ఓవరాల్ గా నీతి ఆయోగ్ రిపోర్ట్ లో సమ్మరీ చూసుకున్నట్లయితే మెయిన్ గా ఛార్జింగ్ స్టేషన్స్ గురించి, రెండో చూసుకున్నట్లయితే బ్యాటరీ సర్వీస్ ఉంది, మూడో చూసుకున్నట్లయితే 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ అడాప్షన్ ఏదైతే ఉందో ఇదంతా కొంచెం బాగానే ఉంది. బట్ ట్రక్స్, బస్సెస్ సంబంధించిన అడాప్షన్ పెంచాలి, దాని ద్వారా పొల్యూషన్ లెవెల్స్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనే పాయింట్స్ అయితే హైలైట్ చేసి చెప్పారు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆడిట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చడం జరిగింది. ముఖ్యంగా ఈ రిక్షా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మీద. ఎందుకు ఈ రిక్షా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మీద ఆడిట్ చేయమని చెప్పి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారంటే మధ్యకాలంలో మీరు గమనిస్తే ఎలక్ట్రిక్ 3 వీలర్ రిలేటెడ్ కంపెనీస్ చాలా కుప్పలు తెప్పలుగా పెరిగిపోయినాయి. ముఖ్యంగా నార్త్ సైడ్ మీరు గమనిస్తే కనుక 100ల కొద్ది 3 వీలర్ కంపెనీస్ వచ్చేసి. సో ఎందుకంటే అక్కడ ఓవరాల్ గా చాలా వరకు సిటీస్ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశాయంటే ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కి చాలా ఎగ్జామ్షన్స్ ఇచ్చింది, అలానే సబ్సిడీస్ కూడా ప్రకటించింది. దాంతో ఊరు పేరు తెలియని కంపెనీస్ కూడా పుట్టుకొచ్చి సబ్సిడీస్ ని వాడుకోవాలనే ఉద్దేశంతో చాలా కంపెనీస్ అయితే వస్తున్నాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకుని 100ల సంఖ్యలో 3 వీలర్ కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి వాటిలో ఏది కరెక్ట్, ఏది క్వాలిటీ వెహికల్ కాదు అనే ఒక క్లారిటీగా ఇన్ఫర్మేషన్ రాబట్టడం కోసం ఈ నిర్ణయాన్ని గవర్నమెంట్ తీసుకున్నట్టుగా మన అర్థం అవుతుంది అనమాట. టైప్ అప్రూవల్ అనేది ఆడిట్స్ జరిగిన తర్వాతే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ టెస్టింగ్ వెహికల్ టెస్టింగ్ ఏజెన్సీస్ ఇచ్చిన తర్వాత మాత్రమే వాటికి అప్రూవల్ ఇవ్వండి. అలా చేసినప్పుడు మాత్రమే జెన్యూన్ ప్లేయర్స్ అయితే ఉంటారు, క్వాలిటీగా వెహికల్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఉంది. బట్ నాకు డౌట్ ఏంటంటే మరి ప్రీవియస్ గా కూడా ఈ ఏజెన్సీస్ అనేది ఇలాంటి టెస్టులు చేసేవాళ్ళు కదా, అంటే ఇప్పుడు ఇదివరకు లేక ఇప్పుడు ఎలా పెట్టారనేది కొంచెం డౌట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఒక ఫార్మాట్ ఏదైతే ఉంటుందంటే ఒక వెహికల్ తయారు చేసిన తర్వాత దాన్ని ఆ టెస్టింగ్ ఏజెన్సీ టెస్ట్ చేసిన తర్వాతే ఫైనల్ గా వెహికల్ మార్కెట్లోకి అందుబాటులో వచ్చేది. లేదంటే నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ ఏమైనా కొన్ని కంపెనీస్ వితౌట్ అప్రూవల్ లేకుండా అమ్ముతున్న వెహికల్స్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. బట్ ఓవరాల్ గా చూస్తే మంచి నిర్ణయం. ఇలా క్వాలిటీ వెహికల్స్ ఖచ్చితంగా పెరగాలి. మార్కెట్ పెరిగే కొద్దీ క్వాలిటీ తగ్గింది అనుకోండి, అగైన్ ఈవీస్ మీద ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మేజర్ గా నీతి ఆయోగ్ సంబంధించిన అప్డేట్. అలానే ఎలక్ట్రిక్ 3 వీలర్ కంపెనీస్ మీద గవర్నమెంట్ తీసుకున్న కొన్ని స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ పూర్తి సమాచారం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నది మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఎంఎస్ ఆడ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.